హాయ్ అండి. ఏదైతే 2014లో చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అందరూ దాన్ని అంగీకరించారు. దాన్ని సమర్థించారు కూడా మన అసెంబ్లీలో అయితే. కానీ దాని తర్వాత జరిగిన పరిణామాలు, ఆ తర్వాత ఆ 40 గ్రామాలకే అక్కడున్న స్థలాలను తీసుకొని 40 గ్రామాల వరకే రాజధాని అని ఎప్పుడైతే చెప్పారో అప్పుడు మటుకు కొంచెం వ్యతిరేకత వచ్చింది. బీజేపీ గానీ, లేకుంటే వైసీపీ వాళ్ళు గానీ, అదేంటి మేము విజయవాడ కూడా కలుపుకొని, అమరావతి కలుపుకొని ఆ రాజధాని అనుకున్నాం. ఇదేంటి అక్కడ ఏమి లేని చెట్టు చేమల్లో లేకుంటే అడవిలో మీరు రాజధాని అంటారు ఏంటి అని అయితే చాలా క్వెషన్ చేశారు. సరే మనం కూడా అనుకున్నాం. యాక్చువల్‌గా చాలామంది ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే గుంటూరు, విజయవాడ, అమరావతి, ఎందుకంటే అమరావతిని గ్రీన్ సిటీ అన్నారు కదా! అమరావతి వరకు అక్కడ ఫ్యాక్టరీలు ఏమి లేకుండా, ఎందుకంటే ఆల్రెడీ విజయవాడ, గుంటూరు ఏరియాలో ఫ్యాక్టరీలు బాగా డెవలప్ అయిపోయినాయి కాబట్టి ఇంకా మిగతాదంతా ఒక సిటీ, మంచి సిటీగా, మంచి పర్యాటక ప్రదేశంగా, ఒక మంచి సిటీగా అయితే అమరావతి ఉంటుంది. ఒక గ్రీన్ జోనర్ కింద పెట్టుకున్నారు కాబట్టి మంచిగా ఉంటుందని అనుకున్నాం. కానీ సడన్‌గా అయితే చంద్రబాబు నాయుడు గారు ఆ 40 గ్రామాల వరకే రాజధాని, విజయవాడ, గుంటూరు రాజధానులు కాదు, దాంట్లో కలపమని చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి అయితే వ్యతిరేకత వచ్చింది. దాని కారణంగా అయితే పెద్ద తప్పు జరిగింది. చంద్రబాబు నాయుడు చేసిన అతి పెద్ద తప్పుల్లో అదొకటండి. ఎందుకంటే అమరావతి వరకే రాజధాని అని చెప్పడము. కానీ ఇప్పుడైతే మాట మార్చుకున్నారు కదా! మాట మార్చుకున్నారు. ఇంక రేపొద్దున జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలో వచ్చినా సరే దీన్ని మార్చడానికి ఉండదు. ఎందుకంటే గుంటూరు, విజయవాడ కలిపే రాజధాని అయితే ప్రకటించారు నారాయణ గారు. చంద్రబాబు నాయుడు అనలేదు. కానీ నారాయణ చెప్పినా సరే, ఒక మంత్రి చెప్పారంటే ఖచ్చితంగా చంద్రబాబు ఆదేశాలతో చెప్తారు కాబట్టి ఇది ఒక మంచి పరిణామం. ఇది ఖచ్చితంగా మీరు చూసుకుంటే రింగ్ రోడ్ కూడా వేయడం చూసాం. ఔటర్ రింగ్ రోడ్డు, పెద్ద రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్ కూడా డబ్బులు మన కేంద్రం అయితే ఇవ్వడం చూస్తున్నాం. మీరు చూసుకుంటే ఇంకా అటుపక్క తెనాలి నుంచి విజయవాడ, మంగళగిరి, గుంటూరు, విజయవాడ మొత్తం అమరావతి వరకు కలిసిందంటే నాకు తెలిసి హైదరాబాద్ కన్నా పెద్ద సిటీ అయితే ఫామ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మీకు. కాబట్టి ఇదే పని ఇంత ముందే చేసుంటే ఈ ఏరియాలో ఎక్కువ వచ్చుండే. ఎందుకంటే విజయవాడ, తెనాలి, గుంటూరు, మంగళగిరి ఏరియాలో ఇంకా ఎక్కువ అయితే రియల్ ఎస్టేట్ డెవలప్ అయ్యి ఉండేది.